లక్ష్మీ శ్రీనివాస జ్యువెలర్స్ ప్రథమ వార్షికోత్సవ ఆఫర్ 5 గ్రాముల పైన బంగారం కొంటే 6 నుంచి 11% తరకు తగ్గింపు మరియు నో మేకింగ్ చార్జెస్. ఈ రోజు మనతో పారుపల్లి సురేష్ గారు ప్రముఖ సామాజికవేత్త, విద్యావేత్త మరియు కేంద్ర ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత. ఖమ్మం రాజకీయ పరిస్థితులపై తమ విశ్లేషణను, ఆలోచనలను పంచుకోవడానికి వారికి సుస్వాగతం. నమస్కారం. వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్కారం అండి. ప్రత్యేకించి బీజేపీ పార్టీకి సంబంధించి చాలామంది అభ్యర్థులు పోటీ పడుతున్నా కూడా అనూహ్యంగా వినోదరావు గారు సీటు చేజిక్కించుకోవడం జరిగింది. ప్రత్యేకమైన కారణాలు. బీజేపీ తరఫున కూడా తాండ్ర వినోదరావు గారిని అనౌన్స్ చేయడం జరిగింది. తాండ్ర వినోదరావు గారు అశ్వారావుపేట నియోజకవర్గంలో ములకల్పల్లి మండలంలో తిమ్మంపేట గ్రామం వాసి వారు కావడం, వారి నాన్నగారు తాండ్ర కృష్ణారావు గారు ఒక లాయర్గా పాలవంచలో ఉండడం, ఆ నేపథ్యం వారు ఎక్కువ కాలం హైదరాబాద్లో చదువుకోవడం, అదేవిధంగా ఇతర దేశాల్లో కూడా చదువుకోవడం, తర్వాత RSS తో ఉన్నటువంటి సంబంధాలు, బీజేపీ కేంద్ర నాయకత్వం, రాష్ట్ర నాయకత్వంతో ఉన్నటువంటి సంబంధాలు, పలు సామాజిక కార్యక్రమాల్లో కూడా ఈ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో పాల్గొనడం, అదేవిధంగా ఆధ్యాత్మిక చింతన కూడా కలిగినటువంటి కార్యక్రమాల్లో ఆయన సహకారం అందించడం, ఆ యొక్క అవకాశం ఉండటం వల్ల ఎంతమంది ప్రయత్నం చేసినా కూడా ఆయనకి కేంద్ర నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం, అదేవిధంగా జిల్లా నాయకత్వం కూడా సపోర్ట్ చేయటం వల్ల ఆయన గారికి సీటు రావడం జరిగింది. సార్, అయితే ఇప్పుడు బీజేపీ తరఫున పోటీ చేయడానికి చాలా ఆసక్తి కనపరుస్తూ అలాగే తీవ్రమైన ప్రయత్నాలు చేశారు. జలగం వెంకట్రావు గారు కూడా చాలా తీవ్రంగా ప్రయత్నించారు. ప్రత్యేకించి ఈ తాండ్ర వినోదరావు గారికి ఈ అభ్యర్థిత్వం అనేది కన్ఫర్మ్ అవ్వడానికి ప్రత్యేకమైన కారణాలు. ఇప్పుడు జలగం వెంకట్రావు గారు కూడా సీనియర్ పాలిటీషియన్, ఆయన గారు ప్రయత్నం చేశారు. దేవకి వాసుదేవరావు గారు కూడా ప్రయత్నం చేశారు. ఉప్పల శారద గారు కూడా ప్రయత్నం చేశారు. తర్వాత శ్రీధర్ రెడ్డి గారు కూడా ప్రయత్నం చేశారు. అదే విధంగా గళ్ళ సత్యనారాయణ గారు కూడా ప్రయత్నం చేశారు. అందరూ ప్రయత్నం చేశారు. కానీ ఇతనికి ఏంటంటే RSS నుంచి సపోర్ట్ బాగుండడం, అదే విధంగా ఆధ్యాత్మిక చింతనలో చాలా కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో చేపట్టడం, అదే విధంగా ఆయనకి పైన కూడా కేంద్ర నాయకత్వం గాని, రాష్ట్ర నాయకత్వం గాని, జిల్లా నాయకత్వంలో కొంతమంది బాగా సపోర్ట్ చేయటం, అదే విధంగా ఈ నియోజకవర్గంలో ఉండడం, ఆ ప్రాంతం, తర్వాత ఆయనకి సామాజిక సంబంధాలు ఉండడం, ఆ కుటుంబానికి ముఖ్యంగా RSS నుంచి సపోర్ట్ చేయటం బాగా జరిగింది. వాళ్ళు బాగా సపోర్ట్ చేయటం వల్లనే ఆయనకు వచ్చింది. తర్వాత ఆధ్యాత్మికంగా కూడా సపోర్ట్ బాగుంది, దాని వల్ల రావడం జరిగిందని నా అభిప్రాయం. జిల్లాలో, రాష్ట్రంలో, కేంద్రంలో కూడా నాయకత్వాలు సపోర్ట్ చేసినాయి అని నేను అనుకుంటున్నా. అదే విధంగా RSS గాని, విశ్వ హిందూ పరిషత్ గాని, బజరంగ దళ్, AVP నుంచి కూడా సపోర్ట్ ఉండటం వల్ల, తర్వాత ఆయన సామాజిక కార్యక్రమంలో కూడా పాల్గొనడం వల్ల ఆయన పేరుని బహుశా ఆ పార్టీ పరిశీలించి అందరికంటే బెటర్ క్యాండిడేట్ అని వారు అభిప్రాయపడి ఆ పార్టీ వారికి సీట్ ఇచ్చి ఉండొచ్చు.